నమస్కారం. V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికలు 2024 నోటిఫికేషన్ నేడు విడుదల. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించామన్న జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలన్న తిరుపతి నియోజకవర్గ ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి. సార్వత్రిక ఎన్నికలకు నేటి నుంచి ప్రారంభమైన నామినేషన్లు. మొదటి రోజు వివిధ రాజకీయ పార్టీ నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి, టీడీపీ కుట్రే. తిరుపతి ఎమ్మెల్యేపై వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప కూటమి నాయకులు మరి ఏమీ చేయలేరన్న అజయ్ కుమార్. ఈ నెల 21న అంతర్జాతీయ కమ్మ భవన్ నిర్మాణానికి భూమి పూజ. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే కమ్మ సామాజిక వర్గానితో పాటు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న కమ్మ సంఘం నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. సార్వత్రిక ఎన్నికలు 2024 ప్రక్రియలో నోటిఫికేషన్ నేడు విడుదల చేయడం జరిగిందని, నామినేషన్ల స్వీకరణ నేటి నుండి ప్రారంభమైందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా నామినేషన్ల పర్వం ఈ రోజు నుంచి మొదలైందని, ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పబ్లిక్ నోటీస్ ఫారం 1ను జారీ చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు ఏర్పాట్లను పూర్తి చేసి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు కలెక్టర్ నందు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాలలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 4 సెట్లను దాఖలు చేయవచ్చని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే ఆర్ఓ కార్యాలయం వరకు అనుమతి ఇస్తారని, మిగిలిన వారిని 100 మీటర్ల అవతల నిలిపేస్తారని అన్నారు. అభ్యర్థితో మొత్తం 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంటుకు 25,000 రూపాయలు, ఎస్సీ అభ్యర్థి అయితే 12,500 రూపాయలు, అసెంబ్లీకి 10,000, ఎస్సీ అభ్యర్థి అయితే 5,000 రూపాయలు దరఖాస్తు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన నియమ నిబంధనల మేరకు నామినేషన్లను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించడం జరుగుతుందని, ప్రభుత్వ సెలవు దినములలో నామినేషన్ల స్వీకరణ ఉండదని తెలిపారు. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను 26వ తేదీ స్క్రూటినీ జరుగుతుందని, 29వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు సమయం ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ అనంతరం అభ్యర్థుల జాబితా డిక్లేర్ చేసి సిఈఓ కార్యాలయానికి అప్రూవల్ కొరకు పంపడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటిస్తూ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని, ఈ నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లను స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మోడల్ కోడ్ అమల్లో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాలను సైతం వీడియో రికార్డింగ్ చేస్తారన్నారు. అభ్యర్థులు నామినేషన్ దరఖాస్తు చేసినప్పటి నుండి వారు చేసే ఖర్చును వారి వ్యక్తిగత ఖాతాకు నమోదు చేయడం జరుగుతుందని, పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలను సైతం అభ్యర్థి ఖాతాలో లెక్కించడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ తేదీకి 48 గంటల ముందు ప్రింట్ మీడియాలో ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. ప్రింట్ మీడియాలో ప్రకటనలను పబ్లిషర్ పేరు మీద చిరునామాలు, వివరాలు ఉండాలని తెలిపారు. ప్రింట్ మీడియాలో ప్రకటనలను పబ్లిషర్ పేరు, చిరునామా, వివరాలు ఉండాలని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, కేబుల్ టీవీ నందు ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. All 7 assembly constituency అలాగే 1 parliament constituency notified returning officers ఏ ప్లేస్లో ఏ టైం నుంచి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నోటిఫికేషన్ రిసీవ్ చేసుకుంటారు అన్నీ కూడా పబ్లిక్ నోటీస్లో ఈరోజు పెట్టడం జరిగింది. మ్యాక్సిమం 3 వెహికల్స్ 100 మీటర్ పెరిఫెరీలో అలౌ చేయడం జరుగుతుంది. దీని గురించి ప్రాపర్ బందోబస్తు అన్ని చోట్ల కన్సర్న్ డిఎస్పీ స్థాయి క్యాడర్ ఆఫీసర్లు చేయడం జరిగింది. అదేవిధంగా మ్యాక్సిమం 5% రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నామినేషన్ సబ్మిట్ చేయడానికి రావడం జరుగుతుంది.
So one candidate plus 4 others may come for the filing of the nomination. So candidate Ragpoina proposer can also file the nomination on behalf of the candidates. Kabatti 4 members, one proposer and other 3 members can file nomination, and only 4 members in that case will be allowed inside the chamber of the returning officer. This is important points. Already political parties alage prospective candidates andarki kuda cheppadam jarigindi. Then security deposit, this is again important activity andi. Parliament lo 25,000 for general and SC/ST candidates 12,500. So mana Tirupati parliamentary constituency SC reserved kabatti ikkada unna candidates 12,500 security deposit cheyalsina vastundi. Assembly constituency lo 10,000 for general candidates and 5,000 for SC/ST candidates. So ఆ విధంగా రిటర్నింగ్ ఆఫీసర్ సెక్యూరిటీ డిపాజిట్ యాక్సెప్ట్ చేస్తారు. నామినేషన్ ఫైలింగ్ టైమ్ ఈజ్ 11 AM to 3 PM. డేట్ మనందరికీ తెలుసు, గతంలో కూడా చెప్పాము. 25th April ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ద నామినేషన్. సో 18th నుంచి 25th ఈ మధ్యలో 11 o'clock నుంచి 3 o'clock వరకు నామినేషన్ సబ్మిషన్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. Except Sunday, which is coming in between, all other days nomination shall be accepted by the returning officer. ఎన్నికల నియమ నిబంధనలు పాటించి ఎన్నికలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని తిరుపతి నియోజకవర్గ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో గురువారం తిరుపతి రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 18 గురువారం నుండి నామినేషన్లు స్వీకరించడం ప్రారంభమైందని, ఈ నెల 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చునని తెలిపారు. ప్రభుత్వ సెలవు దినాలు, ఆదివారం నామినేషన్ల స్వీకరణ ఉండదన్నారు. 26వ తేదీన నామినేషన్ పత్రాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. 29వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. SC/ST అభ్యర్థులు 5,000, ఇతరులు 10,000 రూపాయలు నామినేషన్ వేసేటప్పుడు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మే 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. నామినేషన్లను స్వీకరించేందుకు తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామని తెలిపారు. నామినేషన్లు సమర్పించేందుకు అభ్యర్థితో పాటు 4 వచ్చేందుకు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని తిరుపతి నియోజకవర్గం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలిపారు. ప్రతిరోజు ఈ రోజు నుంచి 25 ఏప్రిల్ తారీఖు 11 o'clock నుంచి 3 o'clock వరకు 11 AM to 3 PM అవర్స్ మధ్యలో నామినేషన్స్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు ఫామ్ 2B ద్వారా నామినేషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఫామ్ 2Bతో పాటు ఫామ్ 26 ఎఫిడవిట్, నోటరైజ్డ్ ఎఫిడవిట్ కూడా సబ్మిట్ చేయాలి. అలాంగ్ విత్ దట్ ఓత్ హ్యాస్ టు బి టేకన్ బై ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్. దాంతోపాటు సెక్యూరిటీ డిపాజిట్ 10,000 సెక్యూరిటీ డిపాజిట్, SC/ST క్యాండిడేట్ ఉంటే 5,000 సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థి ఈ నియోజకవర్గంలో ఓటర్గా నమోదు కాకపోతే వేరే నియోజకవర్గం ఎక్కడైనా వాళ్ళు నమోదు అయి ఉంటే అక్కడ నుంచి సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఎలక్టరల్ రోల్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్క్రూటినీ డేట్ 26 ఏప్రిల్, 26th April ఇస్ ది స్క్రూటినీ డేట్. 11 o'clock నుంచి అట్ తహసీల్దార్ తిరుపతి అర్బన్ ఆఫీస్. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ మనకి 29th April 2024 till 3 PM. If election is contested, then date of poll will be 13th of May and election will be conducted from 7 AM in the morning to 6 PM in the evening. Thank you. ఎర్రచందన పరిరక్షణకు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లలో పాల్గొనే సిబ్బందికి టాస్క్ ఫోర్స్ SP శ్రీనివాస్ గురువారం ఎలక్ట్రాన్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో భగ్గుమంటున్న ఎండల దాటికి సిబ్బంది డీహైడ్రేషన్ కు గురికాకుండా తగిన చర్యలు SP శ్రీనివాస్ తీసుకుంటున్నారు.
ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆపరేషన్ సిబ్బంది యథావిధిగా తమ విధులను నిర్వహిస్తున్నారు. సిబ్బంది ఎండల బారిన పడి అనారోగ్యానికి గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ రైల్వే కోడూరు, సానిపాయ, కడప సబ్ కంట్రోల్ కేంద్రాల ఆపరేషన్ టీంలోని 100 మందికి పైగా సిబ్బందికి ఎలక్ట్రాల్ ప్యాకెట్లు అందజేసినట్లు తెలిపారు. వ్యూహాత్మక ప్రాంతాలలో నిఘా తీవ్రం చేశామని చెప్పారు. సిబ్బంది వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చెంచుబాబు, ఆపరేషన్స్ ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సిఐ శ్రీనివాసులు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సందర్శనార్థం వచ్చే కమ్మ సామాజిక వర్గంతో పాటు అందరికి ఉపయోగకరంగా అన్ని వసతులతో కూడిన నిర్మాణం చేయాలన్న తలపుతో అందరి సహకారంతో ఈ నెల 21న అంతర్జాతీయ కమ్మ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నామని కమ్మవారి అభ్యుదయ సంక్షేమ సంఘం అధ్యక్షులు పులిపాటి పురంధర నాయుడు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా కాస్ అనే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. గోవిందధామం నిర్మాణానికి, కరోనా, ప్రకృతి విపత్తులు ఇలా అనేక కార్యక్రమాలకు ఆర్థిక సహకారం కాస్ అందించిందన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ వేమూరు జయరాం ప్రసాద్ మాట్లాడుతూ పేరూరు కూడలి ఒకలామాత ఆలయం సమీపంలో ఈ భవన నిర్మాణానికి 21న విశ్రాంత సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కోసరాజు వీరయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేస్తారని తెలిపారు. అలానే ఎంతో మంది ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా రామచంద్ర నాయుడు, మాజీ మంత్రి అరుణ కుమారి, కొల్లూరు ఇందుశేఖర్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. దాతల సహకారంతో 6 కోట్ల రూపాయలను పోగు చేసి 86 సెంట్ల భూమిని కొనుగోలు చేశామని అన్నారు. 35 కోట్ల అంచనాలతో అంతర్జాతీయ కమ్మ భవన్ తగిన అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నామని చెప్పారు. కమ్మవారికే కాకుండా అందరికీ ఈ భవన్ సేవలు అందించేలా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాస్ ప్రధాన కార్యదర్శి డి గుర్రప్ప నాయుడు, కోశాధికారి తమ్మినేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతికి వచ్చే యాత్రికులుగానేమి ఇంకా చాలామంది కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నారు. తిరుపతిలో అన్ని రకాలుగా వచ్చే వాళ్ళకి ఇక్కడ సౌకర్యం లేదు, కొంతవరకు మీరు కూడా సౌకర్యం చేస్తే బాగుంటుంది అనేసి చెప్తే అది ఇప్పటికీ ఒక దశకి చేరింది. రేపు 21వ తారీఖు ఈ నెల ఆదివారం ఉదయం 8:13 భూమి పూజ కార్యక్రమం జరుపుతున్నాం. ఒకలామాత టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమం జరుపుతున్నాము. హైవే ఫేసింగు అందరూ కమ్మ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమము జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. తిరుపతికి విచ్చేసే నలుమూలల నుండి వచ్చేసే యాత్రికుల కోసం కూడా ఒక భవన సముదాయాన్ని నిర్మించడానికి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ అంతర్జాతీయ కమ్మ భవన్ అనే పేరుతో సుమారుగా 176 గదులతో ఒక పెద్ద భవంతిని నిర్మించడానికి వచ్చే ఆదివారం నాడు 21వ తేదీ ఆదివారం ఉదయం 8:13 ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఆ భూమి పూజ ఆ రోజు జరుగుతుంది. ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సివిసి కొసరాజు వీరయ్య చౌదరి గారు విచ్చేస్తున్నారు. అంతేకాకుండా గల్లా రామచంద్ర నాయుడు గారు, అరుణ కుమారి గారి ఆశీస్సులు కూడా ఈ కార్యక్రమానికి మెండుగా ఉన్నాయి. విదేశాలలో ఉన్న కమ్మవారికి ఉన్న ఒక పెద్ద కోరిక ఏంటంటే ఈ దేవదేవుని చెంత ఒక కమ్మవారికి కోసం అని చెప్పి ఒక భవనం ఉండాలి, దేవదేవుని దర్శనం కోసం వచ్చే వాళ్ళ కోసం ఒక సౌకర్యవంతమైన భవనం ఉండాలి అని చెప్పేసి అందరి కోరిక. ఆ కోరిక తీరే సమయం ఆసన్నమైంది. సో ఇప్పటికీ అందరూ దాతల సహకారంతో ఆల్రెడీ స్థలం కొనడం జరిగింది. సో భూమి పూజ కోసం ఇప్పుడు ముహూర్తం పెట్టడం జరిగింది. అందరినీ కమ్మవారిని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామండి. అంటే ప్రతి ఒక్కరిని మనము ఇది ఏ ఒక్కరితో సంబంధించిన ఫంక్షన్ కాదు, ఇది కమ్మవారి అందరి ఫంక్షన్. కమ్మవారి ఎక్కడున్నా కూడా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అధికారం కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాగైనా మాట్లాడతారని, అందుకు నిదర్శనం మొదట్లో వాలంటీర్లపై దుష్ప్రచారం చేసిన వ్యక్తి నేడు 10,000 ఇస్తానని చెబుతున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలం బాలాజీ అన్నారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులమతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలకు నవరత్నాల పథకాలతో సంక్షేమాన్ని అందించిన వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. ఒకప్పుడు పెన్షన్ ఇవ్వాలంటే మరొకరు జాబితా నుండి తీసేయాల్సి వచ్చేదని, నేడు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే విధంగా జగన్ చొరవ చూపారని అన్నారు. క్షేత్రస్థాయిలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందాల్సిన ప్రతి ప్రభుత్వ సేవ అందించిన ఘనత జగన్కే దక్కుతుందని అన్నారు. ఏపీలో ఉన్నత వర్గాలకు పేద వర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికల్లో వైసీపీ మళ్లీ తిరిగి అధికారం చేపడుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వైసీపీ మహిళా ప్రతినిధులు కవిత, పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, వాళ్ళని హెరాస్మెంట్ చేయడం, అదేవిధంగా వాళ్ళ డేటా సేకరించడం, అదేవిధంగా ఎన్నో రకాలుగా అవాంఛనీయ సంఘటనలన్నా కూడా జరిగినాయని చెప్పి పబ్లిక్గా నిస్సిగ్గుగా చెప్పడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ వాలంటీర్లకి నేను 10,000 ఇస్తాను, మీరందరూ మేము ఉన్నతమైనటువంటి స్థితిలో మిమ్మల్ని పెడతాను, కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశానికి పనిచేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని అవన్నీ బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయి దిగజారిపోయి మాట్లాడుతున్నారో కూడా మనం ప్రజలంతా కూడా ఒకసారి అవగాహనతో పరిశీలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నోసార్లు అసెంబ్లీలో కానీ బయట కానీ ఈనాడు ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక మార్గం అయిపోతూ ఉన్నది, మరి ఆర్థిక మాంద్యం ఏర్పడుతూ ఉన్నది, మొత్తం అప్పులతో కూడిపోయినది, అప్పులు తెచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి పంచిపెడతా అన్నట్టు చెప్పి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి టీడీపీ కుట్రేనని, అందుకే టీడీపీ నేత బోండా ఉమా దుండగుడు దుర్గారావు అన్నా క్యాంటీన్ తొలగించిన దానికే దాడి చేశారని ఒకల్దా పుచ్చుకొని చెప్పడంతో తేటతెల్లమైందని తిరుపతి జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు అజయ్ కుమార్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గెలిపే గగనంగా మారిన నేపథ్యంలో తిరుపతిలో మేము గెలుస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జనసేన పార్టీ అభ్యర్థుల నుండి ముడుపులు తీసుకుని సీట్లు కేటాయించారని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయని అన్నారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలకు దిగడం తప్ప కూటమి అభ్యర్థులు మరేమీ చేయలేకపోతున్నారని అన్నారు. సీఎంపై దాడి తమపైకి రాకుండా టీడీపీ నేతలు పొంతనలేని వ్యాఖ్యలతో స్టేట్మెంట్లు ఇస్తున్నారని చెప్పారు. జగన్ హయాంలో అభివృద్ధి సంక్షేమంపై విమర్శలు చేయలేని వారు ఆయనను టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. కొన్ని చోట్ల సాంకేతిక పరమైన ఇబ్బందులు వచ్చాయని, వాటిని కూడా ప్రభుత్వం అధికారంలోకి రాగానే లబ్ధిదారులకు అందిస్తామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో యువజన విభాగం నాయకులు పసుపులేటి సురేష్, కార్తీ, నీరజ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అయితే ఈ పని చేస్తాను, ఈ నగరానికి మంచి చేస్తానని చెప్పి మీరు పెట్టినటువంటి అభ్యర్థి ఆరణ శ్రీనివాసులు ఒక్క మాటైనా మాట్లాడారా? 24 గంటలు భూమన కుటుంబం అవినీతి పరులు, అవినీతిని ప్రోత్సహిస్తున్నారని చెప్పడం తప్ప ఇంకా వేరే మాట వాళ్ళకి ఏమన్నా తెలుసా? ఒకసారి వాళ్ళకన్నా ట్రైనింగ్ ఇచ్చి పంపించండి అని చెప్పి ఆయనకి మేము సూచన చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి. అదేవిధంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి రాయి దాడి ఘటన పోలీస్ విచారణలో వేగం పుంజుకుంటుంది. ఈ వేగం పుంజుకోవడంలో భాగంగా ఎవరయ్యా దీన్ని అని చెప్పి ప్రాథమిక విచారణలో తేలిన అంశాలను బట్టి అర్థమైంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైన దుర్గారావుతో సన్నిహితంగా తిరిగేటువంటి వడ్డెర కాలనీ, అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి సంబంధించిన సతీష్ మరియు మరొక వాళ్ళిద్దరూ ఆకతాయిగా తిరుగుతూ ఉంటారంట. ఈ దుర్గారావు అనే వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావుకి రూట్ మ్యాప్ చెప్తా ఉంటాడంట. వాళ్ళ పేర్లు అలా విచారణ నిమిత్తం వచ్చి పోలీసులు తీసుకెళ్లారో లేదో, వెంటనే బోండా ఉమామహేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి అన్నదానం క్యాంటీన్ ఎత్తేయడం వల్ల ఆ కోపంతో రాయి పట్టుకొని కొట్టాడంట అబ్బాయి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ద్వారా పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటే అజెండాగా పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్ప వేరే పని లేదు. ఎక్కడైనా ఎలక్షన్లలో మాకు అధికారం వస్తే మేము ఫలానా పని చేస్తాము,
ప్రజలకు ఇది చేస్తాము, ఆ సామాజిక వర్గానికి ఇది చేస్తాము, ఆ ప్రాంతానికి ఇది చేస్తాము, రాష్ట్రానికి ఇది చేస్తామనేటువంటి మాటలు రాజకీయ పార్టీల నాయకులు ప్రజలతో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే ఆ ప్రజాగలంలో ఎజెండాగా పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి దానికి మించి వేరేది చేత కాదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళ మాటలు నమ్మేటువంటి పరిస్థితి ఏనాడో పోయింది కాబట్టి ఈరోజు వాళ్ళు ఇలాంటి కుటిలమైనటువంటి రాజకీయాలకు తెరలేపారు. తిరుపతి అభివృద్ధిపై అధికార పార్టీ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. తిరుపతి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 అయినా తెచ్చారా అని ఆయన ప్రశ్నించారు. నగరంలోని 13, 14, 15వ డివిజన్లలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు వెంటరాగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణి, చంద్రబాబు నాయుడు అనుభవం, ప్రధానమంత్రి మోదీ అభివృద్ధి మంత్రం చూసి ఎమ్మెల్యేగా జనసేన ఎన్నికల గుర్తైన గాజు గ్లాస్ కి ఓటు వేయాలని, తిరుపతి పార్లమెంటుకు బీజేపీ ఎన్నికల గుర్తైన కమలంపై ఓటు వేసి వరప్రసాద్ ను గెలిపించాలని ఆరణి శ్రీనివాసులు ఓటర్లను కోరారు. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం జరిగింది. ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతిని తాము తప్ప ఎవరూ అభివృద్ధి చేయలేదన్నట్లు అధికార పార్టీ నాయకులు చెప్పుకోవడం ప్రజలను తప్పుదావ పట్టించడం తప్ప మరొకటి కాదని ఆయన విమర్శించారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో స్మార్ట్ సిటీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 270 కోట్ల మినహా ₹1 తెచ్చి పలానా అభివృద్ధి చేశామని చెప్పగలరా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ నిధులను కూడా ప్రభుత్వ ఖాతాకు మళ్లించి విమర్శలు రాగానే విడుదల చేసింది నిజం కాదా అనేది చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి అభివృద్ధి కోసం 183 కోట్లు విడుదల చేస్తున్నట్లు జీవో నంబర్ 253 ఇచ్చి ₹1 కూడా విడుదల చేయలేదని ఆయన విమర్శించారు. కేవలం కార్పొరేషన్ కు ప్రజలు కట్టిన పన్నులతో టెండర్స్ పిలిచి కమిషన్ మాత్రం దండుకున్నారని ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు నెల ఇచ్చే జీతాలను సక్రమంగా ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. జీతాలు ఇవ్వలేని వాళ్ళు అభివృద్ధిపై మాట్లాడే హక్కు లేదని ఆయన మండిపడ్డారు. ఈ ప్రచారంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ, ఓకా విజయ్ కుమార్, పులుగోరు మురళి, ఆర్సీ మునికృష్ణ, చినబాబు, దంపూరి భాస్కర్ యాదవ్, కృష్ణ యాదవ్, కరాటే చంద్ర, మహేష్ యాదవ్, మునిరామయ్య, సుబ్బు యాదవ్, పాటకం వెంకటేష్, బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, పనగంటి భాస్కర్, అజయ్ కుమార్, వరప్రసాద్, పెనుబాల చంద్రశేఖర్, డాక్టర్ నరేష్, మల్లకుప్పం శేఖర్, నాదముని, తేజ, బాలభాస్కర్లు, జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్, పలకల మల్లికార్జున్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేడు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి రోజు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లను ఎన్నికల అధికారులకు అందజేశారు. గారు అలానే డిప్యూటీ మేయర్ గారు, ప్రపోజరు, అడ్వకేట్లతో తొలి 2 సెట్లు నామినేషన్లు వేయడం జరిగింది. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం అంతా కూడా బాగా తిరుపతి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున చేపట్టింది. రానున్న రోజుల్లో కూడా ఆ స్థాయిని, ఆ విస్తృతిని పెంచి ప్రజల్లోకి బలంగా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తిరుపతిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతోంది. అధికారులకు కానీ చంద్రగిరిలో ఉన్నటువంటి మీడియా సోదరులందరూ కూడా చిన్న విన్నపం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, చంద్రగిరిలో రౌడీ రాజ్యాన్ని తోల్దాం, శాంతి భద్రతల్ని కాపాడుదాం. 10 సంవత్సరాలు తన చంద్రగిరి నియోజకవర్గాన్ని భాస్కర్ రెడ్డి బానిస తత్వాన్ని నుంచి ప్రజల్ని విముక్తి చేద్దాం. మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకుండేది ఈ రోజు నుంచి 25 రోజుల నుంచి 26 రోజులు ఉంటుంది. ఎక్కడ కానీ అవినీతి లేకుండా, కుటుంబ పాలన లేకుండా నేను చంద్రగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని కూడా తెలియజేసుకుంటున్నా. గత వారం ముందు కూడా మీకు ప్రెస్ క్లబ్లో వచ్చి కూడా చెప్పా, భాస్కర్ రెడ్డి ఇరిటేషన్ అయ్యి అందరినీ కూడా మాకు సంబంధించినటువంటి నాయకుల్ని,
మాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సానుభూతిగా సోదరుల్ని కానీ బెదిరించడం జరుగుతూ ఉంది. మీ ద్వారా అతను తెలియజేస్తున్నా 4 సంవత్సరాల 11 నెలలు ఎలక్షన్ అయిపోయింది, అందరూ హ్యాపీగా ఉన్నాం. దయచేసి ఎవరిని రెచ్చగొట్టద్దండి. ఇప్పుడు ఎదుగుతున్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ నా యొక్క ప్రతిబింబమైన నా వర్గ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉపాధి లేక, ఇక్కడ రాయలసీమ కరువు ప్రాంతంలో బతకలేక, నెలకు 5,000 10,000 ఉద్యోగాలు కూడా లేక ఈరోజు పక్క రాష్ట్రాలకి వలసలేటువంటి పరిస్థితి ఉంది. దయచేసి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కనీసం 1000 నుంచి 2,000 మంది ఉపాధి ఇచ్చేటువంటి ఒక ఫ్యాక్టరీ లేదు. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్కి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్ లేదు. ఒక మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక మెడికల్ కాలేజ్ లేదు. ఇక్కడ అదేవిధంగా ఒక సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్రకటిస్తే అనేక సంస్థలు రాయితీల కోసం పుంగనూరు నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెడతారు. ఆ పరిశ్రమలో రాయితీల కోసం అనేకమైనటువంటి కంపెనీలు వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి వస్తుంది. ఉపాధి వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు ఉద్యోగాలు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా బతుకుతారు. కానీ అటువంటి పరిస్థితి పుంగనూరు నియోజకవర్గంలో కనీసం 1000 నుంచి 2,000 మందికి ఉపాధి ఇచ్చేటువంటి ఒక ఫ్యాక్టరీ లేదు. మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే అభివృద్ధి అనే అంశంపై ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధికి తప్పుగా నేను చెబుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పార్టీ చెబుతుంది వైసీపీ ప్రభుత్వము 3,000 రూపాయలు 2,000 పెన్షన్కి 3,000 పెంచేదానికి 5 ఏళ్ళు చేసి డబ్బు పంచే సంక్షేమ పథకాలు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు వస్తున్న టీడీపీ ప్రభుత్వం 4,000 ఇస్తానంటున్నారు చంద్రబాబు గారు. అలాగే నేనేమేమి 5,000 ఇవ్వమంటారా? కాదు, డబ్బు ఇచ్చి బానిస తత్వానికి కాకుండా ఉపాధి కల్పాలి, విద్య ఉండాలి. మన యువకులందరికీ 5 అంశాలపై మాట్లాడాలి. 1 విద్య, ఉపాధి, వైద్యం, సాగునీరు, తాగునీరు రైతులకి. ఈ అంశాలపై నేను వ్యాపార వృత్తిపరంగా అందరినీ గమనించాను. కళ్యాణ్ గారి ఆలోచనతోని, చంద్రబాబు నాయుడు గారి మంచి స్ఫూర్తితోని, అలానే లోకేష్ అన్న మరి ఆయన కష్టంతో డెఫినెట్ గా రేపు పొద్దున మంచి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. ఆ రోజు 2019 బిఫోర్ వేసిన రోడ్లే, మేము వేసిన రోడ్లు వాళ్ళు పెట్టిన గుంతలు, మేము వేసిన ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళు వీకిన లైట్లు, మేము ఇచ్చిన ఇల్లు అవి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మేమైతే కాలువలు ఇచ్చాం కానీ చెత్త తీసే పరిస్థితి పోయి చెత్త ప్రభుత్వానికి. ఈయనకేమో సిద్ధం అంటారు. నేను ఒకటే చెప్తాను, నువ్వు ఇంటికి పోదారు సిద్ధం. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ మధు. ఎందుకంటే ఆ రోజు అన్నారు మరి ఏ రకంగా చూశారు మీరు, ఏ రకంగా వాళ్ళు వెకిలి చేష్టలు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఏ రకంగా పాలిస్తున్నాడో, రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఏ రకంగా అమలు పరుస్తున్నాడో కళ్ళారా చూస్తా ఉన్నాం. మీ తమ్ముడు, మీ అన్నదమ్ముడు మీకోసం ఈరోజు షర్మిలక్క ఆధ్వర్యంలో ఈరోజు సోనియమ్మ, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో ఈ సత్యవేడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈరోజు మన పనులు మనమే చేసుకోవాలి. ఎవరెవరో వచ్చి ఇక్కడ ఏదో తెస్తారు, ఏదో చేస్తారంటే ఎవరు ఇక్కడ చూస్తూ ఊరుకోరు. ఇక మీద అది జరగదని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనము ఎన్ని సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం, స్థానికేతరులు ఇక్కడికి రావడం, తద్వారా ఇక్కడికి వచ్చి లబ్ధి పొందుకోవడం, కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, వెళ్ళిపోవడం తప్ప ఈ సత్యవేడు నియోజకవర్గానికి ఏ ఒక్కరు కూడా ఏమి చేసింది లేదు, ఒరిగింది లేదు. ఇక మీదట సత్యవేడు నియోజకవర్గ ప్రజలే పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీల నుంచి కూడా లోకల్గా స్థానికులందరూ ఒకటవలసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో గురువారం రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేష ఆరాధన చేశారు. ఆ తర్వాత రక్షాబంధన, అగ్ని ప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి అమ్మవారికి ప్రవరలు, మాంగళ్య పూజ చేపట్టారు. అనంతరం మాంగళ్య ధారణ, ఉక్త హోమాలు, పూర్ణాహుతి, నివేదన,
అక్షతారోహణం, ముత్యాల తలంబ్రాల సమర్పణ, విశేష నివేదన, మాల మార్పిడి, హారతి, చతుర్వేద పారాయణం, యజమానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గురువారం ఉదయం స్థానిక 31వ డివిజన్ పరిధిలోని నాయకులు దుద్దేల బాబు, బొమ్మగుంట రవి ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి కరపత్రాలు అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని భూమన అభ్యర్థించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని, జగనన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను రెట్టింపు స్థాయిలో అమలు చేస్తారని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఔదార్యంతోనే తిరుపతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయన్నారు. భూమన అభినయ్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున భూమన కరుణాకర్ రెడ్డిని స్వాగతించారు. గడప గడపలో పూలు జల్లుతూ వీధి వీధిలో గజమాలతో సత్కరించారు. అడుగడుగున నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు. గురువారం తిరుచానూరు పంచాయతీలోని పలు కాలనీల్లో టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో తిరుచానూరు పంచాయతీ పూర్తిగా అధ్వానంగా తయారైందన్నారు. విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు, భూకబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పులివర్తి నాని, ప్రసాద్ రావులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిషోర్ రెడ్డి, హరిరామ్ రెడ్డి, సాల్మాన్ రాజు, దామినేడి రమేష్, కలీం, మునిరత్నం రెడ్డి, రాజేంద్ర, మురళి, నీలకంఠం, జనసేన అభ్యర్థి వెంకట్రాయల్, బీజేపీ అభ్యర్థి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరం కలిసి ఈరోజు ఇంటింటి ప్రచారానికి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా సుముఖంగా ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా ఓటేస్తామని కూడా మాకు భరోసా ఇస్తున్నారు అందరూ కూడా. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిదినం రోజు 6 గంటల నుంచి 8:30 వరకు కూడా తిరుచానూరు మొత్తం డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం జరుగుతుంది. అందరం తిరుచానూరులో నాయకులు అందరూ కలిసి మేమందరం సంఘటనగా చేయడం జరుగుతుంది. తిరుచానూరులో అభివృద్ధి, పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాకు గురై ఉన్నాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా లోపభూయిష్టంగా ఉంది. ఈరోజు తిరుచానూరులో గంజాయి వీధి వీధికి దొరుకుతూ ఉంది. కానీ దాన్ని కంట్రోల్ చేసే నాదురే లేకపోయా. అది అందరికీ తెలిసినా కూడా ఎవరు కంట్రోల్ చేయని యువత పాడైపోతూ ఉంది. ఈ గంజాయి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పోను పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుచానూరు ఏమైపోతుందన్న బాధ ఎక్కువగా ఉంది. అందుకోసం అందరూ కలిసి సమిష్టిగా తెలుగుదేశం పార్టీని, అలాగే బీజేపీ, జనసేన బలపరిచిన నాని గారిని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తిరుచానూరు ప్రజలందరినీ కూడా ఈరోజు శ్రీహరి కొలువు నగర్, అలాగే రంగనాథ రోడ్డు కూడా మేమందరం క్యాన్వాస్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికలు 2024 నోటిఫికేషన్ నేడు విడుదల. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించామన్న జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలన్న తిరుపతి నియోజకవర్గ ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి. సార్వత్రిక ఎన్నికలకు నేటి నుంచి ప్రారంభమైన నామినేషన్లు. మొదటి రోజు వివిధ రాజకీయ పార్టీ నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి, టీడీపీ కుట్రే. తిరుపతి ఎమ్మెల్యేపై వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప కూటమి నాయకులు మరి ఏమీ చేయలేరన్న అజయ్ కుమార్. ఈ నెల 21న అంతర్జాతీయ కమ్మ భవన్ నిర్మాణానికి భూమి పూజ. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే కమ్మ సామాజిక వర్గానితో పాటు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న కమ్మ సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.